కరెక్ట్ టైం వచ్చినప్పుడు బావగారు నిన్ను టెస్ట్ కోసం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. తరుణ్ నా కోసం ఎంత తపన పడతాడో నాకు తెలుసు ఉషా. కానీ నా అమ్మతనం పడుతున్న బాధ, ఈ గుండె అనుభవిస్తున్న శూన్యం నన్ను ప్రతి క్షణం హాస్పిటల్ వైపు నడిపిస్తోంది. కానీ ఇప్పుడు నువ్వన్నట్టు నేను తొందరపడి తరుణ్ని ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తోంది. అందుకే తరుణ్ చెప్పినట్టు నేను ఓపిక పడతాను ఉషా. సరే అక్క, నువ్వు ప్రశాంతంగా ఉండు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. సరే. నువ్వు అంతలా అడుగుతున్నా నీకు ఆ కఠిన నిజం చెప్పలేక ప్రతిసారి నీ మాట దాటిస్తున్నందుకు నన్ను మన్నించు హారిక. నిజం చెప్పి నిన్ను బతికుండగానే శవంగా మార్చలేను. అలా అని అబద్ధం చెప్పి మళ్ళీ నిన్ను మోసం చేసే పాపాన్ని నేను భరించలేను. ఒకవైపు నిజం చెప్పలేని నిస్సహాయత, మరోవైపు అబద్ధం చెప్పలేని అపరాధ భావం. ఈ రెండిటి మధ్య నలిగిపోతున్న నా బతుకు ఒక అగ్నిగుండం అవుతుంది. బావగారు, మీరు ఎలాగో స్టేషన్ వైపుకి వెళ్తున్నారు కదా, వీలైతే నన్ను కొంచెం ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? అలాగే ఉషా. టెస్ట్ కోసం వేరే హాస్పిటల్కి వెళ్దామన్నావు కదా, నువ్వు సరే అంటే ఇప్పుడు నేను కూడా నీతో పాటు వస్తాను. హాస్పిటల్కి వెళ్దామా? బావగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఆఫీస్లోకి రండి. ముఖ్యమైన విషయమా? ఏంటమ్మా అది? ఆఫీస్లో మాట్లాడుకుందాం. పర్లేదమ్మా, ఇక్కడే చెప్పు. నేను అడగబోయే ప్రశ్నకు మీ మనసులో ఏ చిన్న నిజాన్ని కూడా దాచకుండా నాకు స్పష్టంగా సమాధానం చెప్తారా? ప్రశ్నలా? ఏం ప్రశ్నలు ఉషా? అయినా ప్రశ్నించడానికి నేనేం నేరం చేశాను? నేరం చేశారని నేను అనట్లేదు బావగారు. ఒక భయంకరమైన నిజాన్ని గుండెల్లో దాచుకుని మీరెవరికీ చెప్పకుండా మీ మనసులో పడుతున్న ఆవేదన నా కళ్ళకు కనిపిస్తుందని చెప్పాలనుకుంటున్నాను. కాలికి గాయమైతే నడకలో తేడా తెలుస్తుంది. అదే గుండెకి గాయమైతే ఆ మనిషి మాటల్లో తేడా తెలుస్తుంది. మీ విషయంలో అలా జరగడానికి కారణమైన నిజాన్ని తెలుసుకునే ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఉషా. కానీ నువ్వు అడిగే ప్రశ్నలు ఎలాంటివైనా నా మనసులో ఉన్న నిజాన్ని ఏ దాపరికం లేకుండా చెప్తాను. ఎందుకంటే నేను నా మనస్సాక్షికైనా అబద్ధం చెప్పగలనేమో కానీ నీకు మాత్రం చెప్పలేను ఉషా. అందుకే నువ్వు అడగాలి అనుకుంటున్న ఆ ప్రశ్నలేంటో అడుగు. హారిక అక్క తన కడుపు పండాలని ఆరాటంతో అదే పనిగా హాస్పిటల్కి తీసుకువెళ్ళమని అడుగుతుంటే మీరెందుకు తప్పించుకుంటున్నారు? మౌనం సమాధానం కాదు బావగారు.
నిశ్శబ్దం సమస్యని దాచగలదేమో కానీ మనసు లోపల ఉన్న నిజాన్ని దాచలేదు. రోజులు గడుస్తున్నా అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా రోజు ఏదో ఒక సాకు చెప్పి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు? అక్క దగ్గర నుంచి ఎందుకు తప్పించుకోవాలనుకుంటున్నారు? ఏమంటున్నావు ఉషా? తనతో జీవితాన్ని పంచుకున్న నేను తప్పించుకోవాలని చూడడం ఏంటి? పైగా అలా తప్పించుకోవడానికి తన దగ్గర నిజం దాచడం ఏంటి? అసలు నువ్వు అనుకుంటున్నట్టు నేను హారిక దగ్గర ఏ నిజం దాచలేదు. దాచాల్సిన అవసరం కూడా నాకు లేదు ఉషా. మీరు చెప్పినట్టు మీకు నిజాన్ని దాచాల్సిన అవసరం లేదు బావగారు. కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు పొరపాటు చేస్తున్నారు. అదేంటంటే హారిక అక్క విషయంలో మీరేదో నిజాన్ని దాచడం కాదు, అక్కకి తెలియకూడదని ఏకంగా ఆ నిజాన్ని సమాధి చేయాలని చూస్తున్నారు. అది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే దారి తప్పిన మనిషిని క్షమించొచ్చు బావగారు, కానీ దారినే మార్చేయాలని చూసే మనిషిని కాలం కూడా క్షమించదు. అందుకే కాలం కన్నెర్ర చేయకముందే మీరు సమాధి చేయాలని చూస్తున్న ఆ నిజమేంటో చెప్పండి. చూడండి బావగారు, నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలా వద్దా అన్నది మీ ఇష్టం. కానీ నిజాయితీగా ఉండే ఏసీపీ తరుణ్ లాంటి పోలీస్ ఆఫీసర్ ఎందుకు తడబడుతున్నారనేది మాత్రం మీరే ఆలోచించాలి. అంతేకాదు, నేను అడుగుతున్న ఈ ప్రశ్నలు మీ తమ్ముడికి భార్యగా అడగట్లేదు, హారిక అక్క చెల్లెలిగా అడుగుతున్నాను. మా హారిక అక్క దగ్గర దాస్తున్న ఆ నిజమేంటో చెప్పండి. సారీ బావగారు, నా మాటలతో ఇంతసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. ఆగు ఉషా. చెప్తాను ఉషా, నీకు నిజం చెప్తాను. ఎందుకంటే ఇక ఈ నిజాన్ని నా గుండెల్లో మోసే ఓపిక, ఆ భారాన్ని భరించే శక్తి నాకు లేదు. హారికని హాస్పిటల్కి తీసుకెళ్లకపోవడానికి కారణమైన అస్సలు నిజం చెప్తాను. కట్టుకున్న భార్యను మోసం చేయలేక మనసులో మోస్తున్న ఆ బాధని నీ ముందు బయటపెడతాను. అసలేం జరిగిందంటే, సునంద ప్రభుకి మురారిని ఇచ్చేశాక హారిక మళ్ళీ తల్లి అవడం కోసం డాక్టర్ రమాదేవి హాస్పిటల్కి టెస్ట్ కోసం వెళ్ళాము. అయితే ఆ తర్వాతి రోజు టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక నన్ను అర్జెంటుగా రమ్మని డాక్టర్ రమాదేవి ఫోన్ చేసింది. దాంతో టెన్షన్గా హాస్పిటల్కి వెళ్ళిన నాకు అక్కడ ఘోరమైన నిజం తెలిసింది. లోకంలో ఏ స్త్రీ అయినా తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే ఇంకో ప్రాణానికి జన్మనిస్తుంది. అలాంటిది జీవితంలో ఇంకెప్పటికీ హారిక తల్లి కాలేదనే చేదు నిజాన్ని డాక్టర్ రమాదేవి నాతో చెప్పింది. ఏంటి బావగారు మీరనేది? అవును ఉషా, ఇంకా హారిక పిల్లల్ని కనలేదు. ఎందుకు? హారిక అక్క ఎందుకు పిల్లల్ని కనలేదు బావగారు? ఏ తప్పు చేసిందని హారిక అక్కకి ఈ పాపం తగిలింది? అది పాపం కాదు ఉషా, మా పాలిట శాపం. ఇన్నాళ్లుగా ఒక్కసారి కూడా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ కాకపోవడంతో చాలా పెద్ద నష్టం జరిగిపోయింది ఉషా. ఇన్నాళ్లుగా టెస్ట్ చేయించకపోవడంతో తన లోపల ఉన్న ఇన్ఫెక్షన్ డేంజర్గా మారి యూట్రస్తో పాటు
ఫాలోపియన్ ట్యూబ్స్ని కూడా డ్యామేజ్ చేసింది. దాంతో హారికకు గర్భవతి అయ్యే అవకాశం, అమ్మ అని పిలిపించుకునే అదృష్టం పూర్తిగా చేజారిపోయాయి. ఇంక జీవితంలో హారిక గారికి పిల్లలు పుట్టరు. మీరు విన్నది నిజమే తరుణ్ గారు. హారిక గారికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు. అలా హారిక జీవితంలో ఇంకెప్పటికీ పిల్లల్ని కనలేదు అనే భయంకరమైన నిజం తెలిసిన నేను ఆ క్షణం నుంచి ఒక బతికున్న శవంలా మారిపోయాను. ఒకవైపు గుండెల్లో నిజం నన్ను నిలదీస్తుంటే, ఇంకొక వైపు హారిక కళ్ళల్లో తల్లి కావాలనే ఆశ నన్ను భయపెడుతోంది. దాంతో హారికకి ఏం చెప్పాలో, టెస్ట్ కోసం ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాక అబద్ధం చెప్తూ వస్తున్నాను. భార్య కంటి నుంచి ఒక కన్నీటి చుక్క కూడా కింద పడకుండా చూడడమే భర్త ధర్మం. అందుకే ఆ ధర్మాన్ని కాపాడడం కోసం నిరంతరం అబద్ధాలు చెప్తూ కాలంతో జూదమాడుతున్నాను ఉషా. జరిగింది వింటుంటే పూర్వీకులు చెప్పిన కర్మ సిద్ధాంతాలు నిజమే అనిపిస్తుంది బావగారు. చేసే కర్మ మన చేతుల్లో ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం కాలం చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇంత గొప్ప భర్తని హారిక అక్కకిచ్చినందుకు ఆనందపడాలా, లేక నిజం తెలియక అక్క మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని తనలో తాను కుమిలిపోతుందని బాధపడాలా, అర్థం కావడం లేదు. అంతేకాదు, ఒకవేళ హారిక అక్కకు ఈ నిజం ముందే తెలుసుంటే మురారిని ఇచ్చేదే కాదు. కానీ ఇప్పుడు తిరిగి తెచ్చుకోవడానికి వీలు లేదు. మీ ప్రేమ అనే అమృతానికి, అక్క గర్భశోకం అనే విషయానికి మధ్య కాలం ఎంతటి భయంకరమైన కురుక్షేత్రాన్ని సృష్టించింది అనేది తలుచుకుంటే భయంగా ఉంది. మనం ఎలా అనుకున్నా, మనసులో ఎంతలా ఆలోచించినా ఆ విధి రాసిన రాతకు ఎదురెళ్లలేం ఉషా. ఎందుకంటే విధి అనేది మనం గీసుకునే గీత కాదు, మన బతుకుల్ని మార్చే భగవద్గీత. అందుకే ఆ నివురు కప్పిన నిప్పు లాంటి నిజం బయటపడకుండా ఉండాలి అంటే హారికని ఏదో ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. అలా తీసుకువెళ్ళడం అంటే నా భార్యని నమ్మించడం కాదు, కాలంతో నేను ఆడుతున్న జూదంలో ఇంకొక అడుగు ముందుకు వేయడం. కానీ అంతకన్నా ముందు జరిగింది చెప్పి డాక్టర్ని మేనేజ్ చేయాలి. కానీ పేషెంట్ని మోసం చేయడానికి, పుట్టని బిడ్డను పుడుతుంది అని చెప్పడానికి ఏ డాక్టర్ ఒప్పుకుంటారు చెప్పు? సుప్రియ ఒప్పుకుంటుంది బావగారు. ఏంటి ఉషా నువ్వు అనేది? అవును బావగారు, ప్రస్తుతానికి హారిక అక్కకి నిజం తెలియకుండా తను పడుతున్న ఆశని బతికించాలి అంటే మన ముందున్న మార్గం సుప్రియ మాత్రమే. అందుకే ఈ విషయం గురించి సుప్రియతో నేను మాట్లాడతాను. తనకి ఈ విషయం చెప్పి నేను ఒప్పిస్తాను. అలాగే ఉషా. జీవితంలో ఇంకెప్పటికీ హారిక తల్లి కాలేదనే చేదు నిజాన్ని డాక్టర్ రమాదేవి నాతో చెప్పింది. ఇంకా హారిక పిల్లల్ని కనలేదు. తన లోపల ఉన్న ఇన్ఫెక్షన్ డేంజర్గా మారి యూట్రస్తో పాటు ఫాలోపియన్ ట్యూబ్స్ని కూడా డ్యామేజ్ చేసింది. దాంతో హారికకు గర్భవతి అయ్యే అవకాశం, అమ్మ అని పిలిపించుకునే అదృష్టం పూర్తిగా చేజారిపోయాయి.
ఇక్కడేం చేస్తున్నావు ఉషా? ఏమైంది ఉషా, అదోలా ఉన్నావు? ఏంటి, మా మరిది గుర్తొస్తున్నాడా? ఈ రోజు ఎందుకో ఆయన పదే పదే గుర్తొస్తున్నారక్క. బాధపడకు ఉషా. దూరంగా ఉంటున్నా గాని కిరణ్కి కూడా ఎప్పుడు నువ్వే గుర్తుకొస్తుంటావు. ఎందుకంటే నీకు కిరణ్ అంటే ఎంత ప్రేమో కిరణ్కి కూడా నువ్వంటే అంతే ప్రేమ. కానీ విడాకులు కావాలంటూ ఆ ప్రేమను దాస్తున్నాడు అంతే. అవునక్క, నువ్వు చెప్పినట్టు కొందరు కొన్ని నిజాలు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. హారిక అక్క దగ్గర సుప్రియ టాపిక్ తీసుకురావడానికి ఇదే కరెక్ట్ టైం. అక్క, బావగారు డ్యూటీలో బిజీగా ఉండటం వల్ల నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కుదరదనుకున్నాం కదా. అవును ఉషా. అంతేకాదు, బావగారు ఇంకో మంచి హాస్పిటల్ కూడా చూడలేదు. చూస్తా అని నీతో చెప్పారు కదా. అవును. అయితే బావగారు చూడకుండానే డైరెక్ట్గా నిన్ను వెళ్ళమని చెప్పే ఒక మంచి హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ ఏంటో నన్ను చెప్పమంటావా అక్క? అంత మంచి హాస్పిటల్ అయితే ఆ హాస్పిటల్ ఎక్కడుందో దాని పేరేంటో చెప్పు ఉషా. నేను చెప్తుంది ఇంకా వేరే హాస్పిటల్ ఏదో కాదక్కా, నా ఫ్రెండ్ సుప్రియ హాస్పిటల్ గురించి. ఎందుకంటే సుప్రియ కూడా మంచి గైనకాలజిస్ట్. తానైతే మొదట్నుంచి నీకు బిడ్డ పుట్టే వరకు కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే ఉషా. సుప్రియ మన మనిషి మాత్రమే కాదు, మంచి డాక్టర్ కూడా. అయితే సుప్రియ దగ్గరికి తీసుకువెళ్ళమని తరుణ్ అడుగుతాను. అలాగే అక్క, వెళ్ళి అడుగు. బావగారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నువ్వు చెప్పినట్టుగా నేనిప్పుడే వెళ్ళి తరుణ్తో మాట్లాడతాను ఉషా. తరుణ్, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి హారిక అది? అదే తరుణ్, మనం టెస్ట్ కోసం నువ్వు సిటీలో ఒక మంచి హాస్పిటల్ వెతుకుతానన్నావు కదా. అవును, అయితే ఉష ద్వారా మంచి హాస్పిటల్ దొరికింది తరుణ్. నువ్వు ఒప్పుకుంటే మనం అక్కడే ట్రీట్మెంట్ చేయించుకుందాం. అలాగే హారిక. ఇంతకీ ఆ హాస్పిటల్ గురించి చెప్పనే లేదు. నువ్వు కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నా ఆ డాక్టర్ ఎవరు? నేను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్న డాక్టర్ ఎవరో కాదు తరుణ్, ఉషా బెస్ట్ ఫ్రెండ్ సుప్రియ. తనైతే ఆల్రెడీ ఉష కూడా పర్సనల్ డాక్టర్ కాబట్టి నన్ను కూడా అంతే కేరింగ్గా చూసుకుంటుందని ఉష చెప్పింది. పైగా నువ్వు డ్యూటీలో బిజీగా ఉంటున్నావు కాబట్టి కావాలంటే నేను ఉషాని తీసుకునైనా సుప్రియ దగ్గరికి వెళ్ళి రాగలను. ఇప్పుడు చెప్పు తరుణ్, నువ్వేమంటా? సుప్రియ హాస్పిటల్కి వెళ్ళమంటావా? వెళ్ళు హారిక. నువ్వు డాక్టర్ సుప్రియను కన్సల్ట్ అవుతాను అంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓ మై గాడ్, ఈ టెస్ట్ రిపోర్ట్స్ చూశాక హారిక గారిని తలుచుకుంటే ఒక డాక్టర్గా నాకే ఎంతో బాధగా అనిపిస్తుంది. అలాంటిది ఈ నిజం తెలిస్తే హారిక గారు ఎంత విలవిలలాడిపోతారా అని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది ఉషా. ఎందుకంటే ప్రాణం పోయినా పర్లేదు కానీ బ్రతికుండగానే ఆశలు చచ్చిపోవడం కంటే పెద్ద నరకం ఇంకొకటుండదు. నువ్వు చెప్పింది నిజమే సుప్రియ. అందుకే హారిక అక్కకు ఈ రిపోర్ట్స్లో ఉన్న నిజం ఎప్పటికీ తెలియకూడదు. సుప్రియ, నాకొక విషయం అర్థం కావట్లేదు. అదేంటంటే హెల్త్ పరంగా ఎంతో జాగ్రత్తగా ఉండే హారిక అక్కకు ఇంత పెద్ద ప్రాబ్లం ఎలా వచ్చింది? అసలు ఎందుకు వచ్చింది? నాకర్థమైన దాని ప్రకారం గతంలో హారిక గారికి బిడ్డ పుట్టాక ఆ పుట్టిన బిడ్డ చనిపోయిందనే బాధలో హారిక గారు ప్రాపర్ కేర్ తీసుకొనుండరు. దాంతో బిడ్డ దూరం కావడంతో ఏర్పడిన ఆ తీవ్రమైన మెంటల్ స్ట్రెస్ కాస్త తన శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారితీసి అది చివరకు తన గర్భాశయాన్ని దెబ్బతీసుండొచ్చు. మేఘనక్క నాకు టెస్టులు చేయించడానికి హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఆ విషయం నీకు చెప్దామని కాల్ చేశాను. ఏ హాస్పిటల్ కక్కా? డాక్టర్ రమాదేవి హాస్పిటల్ ఉషా. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. మేఘనక్క అపాయింట్మెంట్ తీసుకుంటుంది.